పెళ్ళి గిల్లీ కజ్జా తొక్కుడు బిళ్ళ బిళ్ళంగోడు చెమ్మ చెక్క మా ఇల్లు బొమ్మరిల్లు జలరాలే చినుకుల్లో మిలమిలలాడే తడుకుల్లో జలరాలే చినుకుల్లో మిలమిలలాడే తడుకుల్లో చిరు చిరు మెరుపుల హరివిల్లు ఆనందాల పొదరిల్లు చిరు చిరు మెరుపుల హరివిల్లు ఆనందాల పొదరిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు పచ్చని పైరుల భూపాలి ఉల్లాసంగా వేయాలి కిలకిల నవ్వుతూ పాడాలి తనుకుతాం 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 ఏవేవో ఊహలు నాలో అలలాగానే తూగి ఏవేవో ఆశలు నాలో కలలాగానే ఊగి ఆలాపం ఏదైనా ఆనందంలో లోన సాగేను ఈ హాయి ఒక పాటరా అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు తనుకుతాం 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 సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు తల్లి ప్రేమ కోసం తప్పించిపోతుంది. దయచేసి మున్నిని ఆ ప్రేమకు దూరం చేయొద్దు. ఇంకెప్పుడు నన్ను ఆ స్థానానికి రమ్మని పిలవద్దు. మీరడిగితే తన సమస్య ఏమిటో ఖచ్చితంగా మీతో చెబుతుంది. కాదనకండి. దయచేసి భార్గవి ప్రవర్తనకు కారణం తెలుసుకొని తన జీవితాన్ని నిలబెట్టండి ప్లీజ్. ఈ విషయంలో నేనేం చేయలేనని చెప్తున్నాను కదా. చెప్పండి మేడం, ఎలా చచ్చిపోమంటారో చెప్పండి. ఇదే నీ గొప్పతనం. ద్వేషించే మనుషుల్ని కూడా ప్రేమిస్తావు. నీ ప్రేమతో ఈరోజు నా రాతి గుండెని కరిగించావు. ఇదిగోండి, శిరీష అవినాష్కు రాసిచ్చిన లెటర్ ఆఫ్ కన్సెంట్ ఒరిజినల్. నీలాంటి ప్రేమమూర్తి అవినాష్ ఇంటి నుండి వెళ్ళిపోతే ఇంకా జన్మలో వాళ్ళెవరూ సంతోషంగా ఉండలేరు. ఆ లెటర్ ఇంట్లో లేదు. ఏంటి, ఇంట్లో లేదా? ఎవరు తీశారు? నేనే. నువ్వా? ఎందుకు తీశావు? ఆ లెటర్ని తీసుకువెళ్లి వైజయంతి గారికి ఇచ్చాను. ఎందుకిచ్చావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, నాకు పిచ్చే పట్టింది. అసలు ఈ కేసు నుంచి ఎలా బయటపడతానా అని తల బాదుకుంటుంటే ఆ భగవంతుడే పంపించినట్టు మీ బాబాయ్ ఆ శిరీష రాసిచ్చిన లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ చూసుకొని పెద్ద గండం తప్పిందని ఊపిరి పీల్చుకున్నాను. కానీ నువ్వు ఆ లెటర్ తీసుకెళ్లి వైజయంతికి ఇచ్చావు. ఆ వైజయంతి మనకు శత్రువు అనే విషయాన్ని మర్చిపోయావా? ఆ వైజయంతి గారు మీ అత్తగారన్న విషయం మీరే మర్చిపోయినట్లున్నారు. అత్తగారు అల్లుడని కూడా చూడకుండా కోర్టులంటూ కేసులంటూ మొదటి నుంచి నా మనసుని బాధ పెడుతోందే ఆవిడ అత్తగారు. మరి మీ క్షేమమే కోరుతూ, మీరు మనశ్శాంతిగా ఉండాలని కోరుకుంటూ
తన జీవితాన్ని సైతం త్యాగం చేయటానికి సిద్ధపడి ఆ లెటర్ పంపించిందే పిచ్చిది శిరీష. ఆవిడ మీద కూడా మీకు ప్రేమ లేదా? మీకు కీడు తలపెట్టిందని అత్తగారి మీద కోపం పెంచుకున్న మీకు మీ మంచి కోరిన మీ భార్య శిరీష మీద సానుభూతి కలగటం లేదా? అసలు దీనంతటికి కారణం ఆ శిరీషే. అవును, శిరీషే. మీరన్నది అక్షరాల నిజం. ఏ తల్లైనా తన బిడ్డ క్షేమం కోరుకుంటుంది. దాన్ని తప్పు అని ఎవరూ అనలేరు. మీ విషయంలోనూ ఈరోజు అదే జరిగింది. తన బిడ్డ సంసారం బావుండాలని, వాళ్ళ మధ్యకి ఇంకెవరూ రాకూడదని ఆ తల్లి కోరుకుంది. అది సాధించటం కోసమే ఈరోజు మీకు ఈ నోటీస్ పంపించింది. అంత మాత్రానికే ఆవిడ మీకు అత్త కాకుండా శత్రువైపోతుందా? కానీ ఆ శిరీష నన్ను కాదనుకుని వెళ్ళిపోయింది. ఆ విషయం నీకు తెలుసా? ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో తెలుసుకున్నారా? తెలీదు. తన పొగరు వల్ల అని మాత్రం తెలుసు. మీ పొగరు వల్ల అని తననుకోవచ్చు కదా. భార్గవి, భార్య ఇష్టాలను తెలుసుకోకుండా మీ పంతం నెగ్గించుకోవటానికి ఆ అమాయకురాల్ని మీ నుండి దూరం చేసిన విషయం నిజం కాదా? భార్గవి, ఇంతకాలంగా మీ భార్య స్థానంలో మీ ఇంట్లో మీ పక్కనే నేనున్నా. ఏ రోజు మీకు సంసార సుఖం మీద మనసు పోలేదే. మరి శిరీషని సుఖపెట్టి ఉంటారని నమ్మకమేమిటి? భార్గవి, ఏ మీలో కోరికలు లేవా? లేక మీలో మగతనం లేదా? భార్గవి, ఛీ! ఇంతకాలంగా మీ భార్య స్థానంలో మీ ఇంట్లో మీ పక్కనే నేనున్నా. ఏ రోజు మీకు సంసార సుఖం మీద మనసు పోలేదే. మరి శిరీషని సుఖపెట్టి ఉంటారని నమ్మకమేమిటి? ఏ మీలో కోరికలు లేవా? లేక మీలో మగతనం లేదా? భార్గవి, మీలో మగతనం లేదా? భార్గవి, ఏమైంది అవినాష్? ఎందుకలా ఉన్నారు? నేను తప్పు చేశాను రాజేంద్ర గారు. ఘోరమైన తప్పు చేశాను. ఆ భగవంతుడు నన్ను క్షమించాడు. ఏమైంది అవినాష్ గారు? ఎందుకలా ఫీల్ అవుతున్నారు? భార్గవి ఎప్పుడూ మా సుఖాన్నే కోరుకుంది. నేను మున్ని సంతోషంగా ఉండటం కోసం తన సుఖాలన్నిటినీ త్యాగం చేసింది. నేను చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నప్పుడు తను నిద్రాహారాలు మానేసి నా క్షేమం కోరుతూ పూజలు పునస్కారాల పేరిట చెయ్యని వ్రతాలు లేవు, తిరగని గుళ్ళు లేవు. తనకు బిడ్డ పుడితే
ఎక్కడ మున్నిపై ప్రేమ తగ్గిపోతుందేమోనని తన కన్న బిడ్డని కూడా త్యాగం చేసింది భార్గవి. భార్గవి మా పాలిట దేవత. అలాంటి దేవత మీద నేను చేయి చేసుకున్నాను. అవును రాజేంద్ర గారు, నేను చేయి చేసుకున్నాను. తప్పు చేశాను, చెయ్యకూడని తప్పు చేశాను. ఊరుకోండి అవినాష్ గారు, మీరు అన్నీ తెలిసినవారు. 10 మంది కోసం ఎప్పుడు ఆలోచించే మీరు, ఎవరిని పల్లెత్తు మాట కూడా అనని మీరు ఎంతగానో అభిమానించే భార్గవి మీద చేయి చేసుకున్నారంటే ఖచ్చితంగా దానికి ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుంది. భార్గవికి ఏ దిక్కు తోచని పరిస్థితుల్లో తనకు మీ ఇంట్లో స్థానం కల్పించి ఈ సమాజంలో ఒక స్థాయిని కల్పించింది మీరు. పెట్టే చేతి కొట్టే హక్కు కూడా ఉంటుంది. అందులోనూ భార్గవి మీ భార్య, తనపై సర్వ హక్కులు మీకున్నాయి. లేదు రాజేంద్ర గారు, మీరెన్ని చెప్పినా నేను తప్పు చేశాను. ఆ దేవత మీద చేయి చేసుకుని పాపం చేశాను. నా పాపానికి పరిష్కృతి లేదు. నాకు శిక్ష పడాల్సిందే, నాకు శిక్ష పడాల్సిందే, శిక్ష పడాల్సిందే. అవినాష్! వదలండి రాజేంద్ర గారు, వదలండి, వదలండి రాజేంద్ర గారు, వదలండి. అవినాష్! 10 మందికి అన్నం పెట్టే మీ చేతికి దండించే అధికారం మీకు కూడా లేదు. బాధపడకు అవినాష్, బాధపడకు. భార్గవితో నేను మాట్లాడతాను. భార్గవి లాంటి బిడ్డ నా కడుపుని ఎందుకు పుట్టలేదా అని ఎన్నోసార్లు బాధపడేదాన్ని. అలాంటిది ఈరోజు తన మూలంగా దేవుళ్లాంటి అవినాష్ గారు బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నానండి. నేనొకసారి భార్గవిని కలిసి తన సమస్య ఏంటో కనుక్కుంటాను. ఈ సమస్య మళ్ళీ తలెత్తకుండా పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను. ఇంకా మీరు ఆలోచించటం మానేసి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళండి. భార్గవితో బోన మాట్లాడుతుంది. ఏమండి, ఏంటండి ఇదంతా? పిచ్చిదానా, అవినాష్కి ధైర్యం చెప్పి నువ్వు అధైర్యపడితే ఎలా? ధైర్యంగా ఉండు. నువ్వు వెళ్ళి భార్గవితో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించు. పిన్ని, రా పిన్ని. ఎంతకాలాన్ని మా ఇంటికొచ్చావు? ఎలా ఉన్నావు పిన్ని? బాబాయ్ బావున్నారా? రా. ఎలా బావుంటావి? నువ్వు మమ్మల్ని సంతోషంగా ఉండనిస్తేగా. అదేంటి పిన్ని అలా మాట్లాడుతున్నావు? నేనేం చేశాను? నువ్వేం చేస్తున్నావో నీకు తెలీదా? ఎందుకే ఇలా ప్రవర్తిస్తున్నావు? నా కూతురైనా ప్రియని ద్వేషించాను, కానీ నిన్నెప్పుడూ ఒక దేవతలానే భావించాను. దేవతలకు కూడా విసుగు, కోపం వస్తాయని ఇప్పుడే తెలుసుకున్నాను. అసలు కోపం అంటే ఏంటో తెలియని అవినాష్ నీ మీద చేయి చేసుకున్నాడు అంటే నువ్వు అతన్ని ఎంతగా విసిగించుంటావో నేను ఊహించగలను. చూడు భార్గవి, నిన్ను అవినాష్ని ఏకం చేసింది అవినాష్కి మున్నీకి న్యాయం చేయాలనే కాని నీ జీవితాన్ని అన్యాయం చేయాలని మాత్రం కాదు. మరెందుకే నువ్విలా ప్రవర్తిస్తున్నావు? కనీసం నాతోనైనా చెప్పు. చేతనైతే నీ సమస్యను పరిష్కరిస్తాను. చెప్పవే, చెప్పు.
చెప్పవే, ఏం చెప్పమంటారు? ఆ? ఏం చెప్పమంటారు? ఏం చెప్పమంటావు పిన్ని? అసలు నేను ఎవరిని, ఎవరి మనిషిని? అర్థం పర్థం లేని పగని పెంచుకొని సూర్యుని ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకున్నాను. కానీ చేసిన తప్పును తెలుసుకునే లోపలే ఆ భగవంతుడు నాకు సూర్యుని దూరం చేశాడు. ఈరోజు బాధ్యతల పేరిట అవినాష్ని పెళ్లి చేసుకున్నాను. కానీ తన తప్పులు తెలుసుకుని పశ్చాత్తాపడుతున్న శిరీషను కాదన్న అవినాష్తో ఎలా ఎలా కాపురం చేయమంటారు? చెప్పండి పిన్ని, చెప్పండి. నిన్ను ప్రశ్నిద్దామని వచ్చానమ్మా, కానీ నీ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేక వెళ్ళిపోతున్నాను. క్షమించు పిన్ని, రాక రాక ఇంటికి వచ్చిన నిన్ను బాధ పెట్టి పంపిస్తున్నాను. నన్ను క్షమించు. బోనా, భార్గవిని కలిసావా? కలిశానండి. ఏమన్నది భార్గవి? చెప్పు బోనా, భార్గవి ప్రవర్తనలో మార్పు రావటానికి కారణమేంటట? భార్గవి ఏదైనా సమస్యలో ఇరుక్కుందా? ఏం చెప్పింది? చెప్పు బోనా. నా దగ్గర మీరడిగిన ఏ ప్రశ్నకు జవాబు లేదండి.